అమ్మయ్య, తాళి పేరెత్తగానే బంధం గుర్తొచ్చింది. ఎంతైనా మంగళసూత్రం మంగళసూత్రమే. బావా, ఆజ్య నిన్నిక్కడ ఉండిపోమని చెప్పడానికి వచ్చింది. మాట్లాడు. ఉండిపోమంటుందేమో, కొంచెం పెట్టు చేద్దాం. తప్పుకో అద్య, నేను వెళ్ళాలి. నీ బ్యాగ్ ఇలా ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వమంటున్నాను కదా. ఇవ్వనంటున్నాను కదా. వెళ్ళిపోమన్నావుగా. నాతో నీకు పని లేనప్పుడు ఈ బ్యాగ్తో నీకేం పని? నేను హర్ట్ అయ్యాను. నేను వెళ్ళిపోవాలని డిసైడ్ కూడా అయ్యాను. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు. నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడు. నేను వెళ్తున్నాను. మరి ఇంత బలవంత పెడితే ఉండిపోతాననుకో. నా జ్ఞాపకాలే నీతో ఉండకూడదు అనుకుంటుంటే నా ఫోటో మాత్రం ఎందుకు? బావా, బయట ఏం చెప్పావు రామా? చాలా చెప్పాను బావా, గట్టిగా తిట్టాను కూడా. ఉన్న ఫోటో కూడా తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళిపోవాల్సిందేనేమో. అయ్యో బావా, హలో, ఏంటి 9:90? అదేంటి ముందు 10 అన్నారు కదా. మరి ఇదేంటి? అలా కుదరదండి. అలా ఎలా కుదురుతుంది చెప్పండి. కుమారు ఏంటి లక్షల గురించి మాట్లాడుతున్నావు? మన సీను జీతమేనా? అవునంటీ, ముందు 10 లక్షలు అన్నారు. ఇప్పుడు ఫోన్ చేసి 10,000 తగ్గిస్తామంటున్నారు. అదెలా కుదురుతుంది? 10 లక్షలకి 10 పైసలు తగ్గినా ఒప్పుకునేది లేదని చెప్పేసేయ్. లేదంటే ఇటీవు నేను మాట్లాడతాను. నేను మాట్లాడతాను లేనాంటీ. విన్నారు కదా, 10 లక్షలకి 10 పైసలు తగ్గినా ఊరుకునేదే లేదు. మీరు 10 లక్షలకే ఫిక్స్ అవ్వండి. ఓకే, చెప్పేశానంటీ. ఆంటీ ఏట్రా ఆంటీ? నేనేమైనా వయసు అయిపోయిన దానిలో కనిపిస్తున్నానా? అస్సలేదక్కా, మీ వయసు పైన పడ్డా ఇంకా పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలాగే ఉన్నావు కదా. మరే మన డబ్బులు నొక్కేద్దాం అనుకున్నారా వాళ్ళు? డబ్బుల విషయంలో నేను బహుజాగ్రత్త పర్రాల్ని. అక్కా, మన సీనుకి 10 లక్షల జీతం. ఆహా, ఎంత చక్కటి మాట చెప్పావురా. ఉండు, నీకోసం స్వీట్ చేసి తీసుకొస్తాను. అక్కా, కొంచెం షుగర్ ఎక్కువ వేసి తీసుకురా.
ఇదేంటక్క? నువ్వు స్వీట్లో చక్కెర ఎక్కువ వేసి తీసుకురమ్మన్నావు కదా, అది ఇది ఎందుకులే అని చక్కెరే తీసుకొచ్చాను, తిను. ఆ, ఆ, తీసుకోక. ఆ, కొడుపు నిండిపోయింది. తిను. ఆహాహా, చాలక్క. కాదురా కుమారు, వాళ్ళు మన డబ్బులు నొక్కేద్దామని చూశారు కదా. ఆ, ఆ, డబ్బుల విషయంలో నేను చాలా జాగ్రత్త పర్రాల్ని. నాకు తెలుసు కదక్క. ఒక 5 కొట్టి చెప్తాను. ఓ, నీకు ఈ సెంటిమెంట్లు కూడా ఉన్నాయేంట్రా? ఉండు, ఇస్తాను, పట్టుకో. ఆ, 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 తీసుకో. ఆ, ఆ. ఏంటిది? 5. నేను అడిగింది 5 లక్షలక్క. 5 లక్షలా? ఆ, ఎందుకు? మన సీనుని దుబాయ్కి తీసుకెళ్ళడానికి. ఫ్రీ అన్నావు కదరా. నేను ఫ్రీయే అక్క. మధ్యలో ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా. అయితే మాత్రం 5 లక్షలా? అది డబ్బు అనుకుంటున్నారా, ఇంకేమైనా అనుకుంటున్నారా? మనకు పని ఇస్తున్నారు కదక్క. అది రాబడి కుమార్, ఇది పోబడి. హ్మ్. రెండిటికి తేడా లేదు. సరే అక్క, వద్దంటే చెప్పు. ఈ జాబ్కి 10 మంది ఉన్నారు 10 లక్షలు ఇవ్వడానికి. ఆ, ఏ ఏ, ఆగు, 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 ఉండు. ఆ, ఆ. ఇదిగో, అంత మాట అనకలేరా. సీను దుబాయ్కి పోవాల్సిందే. మరి దుబాయ్ సీను, దుబాయ్ సీను. ఏది ఇంకొక్కసారాను? ఆ, దుబాయ్ 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 సీను. అమ్మా, ఆ? చాలరా. ఆ, ఆ, ఆ. కడుపు నిండిపోయింది కుమార్. రేపు నీ ఖజానా కూడా నిండిపోతుందక్క. ఆ? నువ్వేం ఆలోచించుకో. అలాంటి లక్షలు కట్టలొచ్చి పడిపోతుంటాయి. అవి దాచుకోవడానికి జీతాలిచ్చి పని మనిషిని పెట్టుకోవాల్సి వస్తుంది. అంతేనంటావా? అంతే అక్క. డబ్బు ఒకటే కాదు, కేజీల కేజీల బంగారం నువ్వు ఒంటి నిండా దిగేసుకొని నువ్వు అలా నడిచొస్తూ ఉంటే బంగారు కొండ కదిలొస్తున్నట్టు ఉంటుంది. నన్ను నమ్ము. అక్క, అక్క, ఇవన్నీ నిజం కావాలంటే నువ్వు 5 కొట్టాల్సిందే అక్క. 5 లక్షలంటే అన్నయ్య నోట్ నుంచి వినడమే కానీ ఎప్పుడూ చూసిందే లేదు. మరిప్పుడు అన్నయ్యని అడిగినా ఏమంటాడో ఏమో. ఇలాంటి పిచ్చిదాని దగ్గర డబ్బు లేకపోయినా బంగారం ఖచ్చితంగా కూడగట్టే ఉంటుంది. ఏం చేయాలి? కొడుకు కోసం ఆ మాత్రం చేయలేదా ఏంటి? చెప్తా. క్యాష్ లేదంటున్నావు, గోల్డ్ ఉందా? ఉండు. నా గోల్డ్ అయినా ఓకేనక్క, నేను కరిగించుకుంటా. వెళ్ళు వెళ్ళు, గోల్డ్ తీసుకురా అక్క. తెస్తా. అక్క, నువ్వు ముందడుగు వేయకు. లక్షలు వెనకలు వేసుకోవాలనుకుంటే నువ్వు వెనక్కి తిరిగి రావాల్సిందే.
హలో హలో ఏ ఉండు ఉండు ఆ, ఒకటే ఉందిరా. ఆ, ఏసాక సర్లే, ఏసాక తీసుకో. ఆ, 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 ఇది నువ్వు ఉంచుకోలే. ఆ, 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 ఇప్పుడు సరిపోయింది. నువ్వు లక్షలు లక్షలు దొబ్బేసి నాకు 5 లక్షలు కూడా ఇవ్వవా? ఉన్న బంగారం అంతా లాగేసుకున్నాం. ఇప్పుడు పెళ్లికి ఏం వేసుకోవాలో ఏంటో. ఆ, మళ్ళీ కొనుక్కోవచ్చులే. ఆ, అక్క ఎవరు పిలుస్తున్నారు నిన్నే. ఆ, వెళ్ళక్క వెళ్ళు వెళ్ళు వెళ్ళక్క వెళ్ళు. ఆ, హమ్మయ్య. ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? చెప్పురామా. అదేంటి ఫోన్ పిక్ చేయడానికి ఇంతసేపా? ఏం చేస్తున్నారు సార్? ఓ అదే, ఇప్పుడే హ్యాండ్ వాష్ చేసుకుని చేతులు తుడుచుకుంటున్నాను రామా. జిడ్డు వదలడానికి టైం పట్టింది. జిడ్డా? ఓహో, నేను ఇంట్లో లేకపోయేసరికి ఏమీ తోచక అంట్లు తోమారా? హే అదేం లేదు, మరి ఆంటీ వీపుతో మేను చిచి గోవా ఆంటీ వీపుకి ఆయింట్మెంట్ రాశాను. అది వేళ్ళకి అంటుకుంది రామా. అవ్వ! అవ్వ కాదు, గోవా. సార్, మీరు తన వీపు మీద ఉన్న గాయానికి ఆయింట్మెంట్ ఎందుకు రాశారు? ఆంటీ ఒళ్ళు కాలితే నీకెందుకు మండుతుంది? హా? నా హస్బెండ్ ఇంకో ఆడదానికి ఆయింట్మెంట్ రాస్తే నాకు మండదా? అబ్బా, అది రామా రామా ఆవికి చెయ్యి అందలేదని రిక్వెస్ట్ చేస్తేను. ఓహో, మీ చెయ్యి అందించారా? రామా ఏదో సాయం చేద్దామని రామా, అంతే, అంతకుమించి ఏం లేదు. గాయానికి మందు రాశారు అంతేనా? అంతే 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 రామా, అంతకుమించి ఏం లేదు, నిజం. రామా నువ్వు ముందు కొంచెం కూల్ అయితే నీకు విషయం చెప్పాలి. నేను ఇప్పట్లో కూల్ అవ్వను. ముందు విషయం ఏంటో చెప్పండి. ఆంటీ మొహం చూస్తే ముదురు టెంకెలా ఉంటుంది కదా, కానీ వీపేంటో లేత కొబ్బరిలా స్మూత్గా ఉంది రామా. సార్, అమ్మాయిల వీపు ఎలా ఉంటే మీకెందుకు? అంటే ఆయింట్మెంట్ రాసేటప్పుడు అలా అనిపించింది రామా. ఒకే మనిషికి 2 రకాల బాడీ తత్వాలు ఉంటాయా అని డౌట్ వచ్చింది రామా, అది నీకు చెప్తున్నాను. ఛ! అది నాకు ఎప్పుడో తెలుసు. ఏమని? గోవా అవ్వ కాదు, రాజమండ్రి గువ్వ. రాజమండ్రి గువ్వ? అర్థం కాలేదు రామా, నువ్వేం మాట్లాడుతున్నావు? అవును సార్, అది జెన్నీ కాదు, పక్కింటి పిన్ని కాదు, అష్మిత. ఏం మాట్లాడుతున్నావు రామా? అస్మితానా? అవును సార్, అది కాలేజీలో అష్మితలా ఉంటూ మన ఇంట్లో జెన్నీ ఆంటీలా నటిస్తోంది. మనం ఏకాంతంగా ఎక్కడ కలిసిపోతామోనని సూర్యకాంతంలో అడ్డుపడుతుంది. కొంచెం డౌట్ క్లియర్ అయింది. ఇంకొంచెం కన్ఫర్మేషన్ వస్తే అది ఖచ్చితంగా అష్మితానే. ఆ రోజు నేను కాలేజీలో కొట్టినప్పుడే చెప్పాను కదా, కానీ అప్పుడు తప్పించుకుంది. అందుకే ఈసారి ఏకంగా వీపు కాల్చి మచ్చ పెట్టాను. ఈసారి ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. అవును రామా, నువ్వు అన్నావు కానీ నేనంత స్ట్రాంగ్గా నమ్మలేదు. అది 4 ఆకులు చదివితే నేను 10 ఆకులు చదివాను. అది నన్నే కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటుంది. మీరు చూస్తూ ఉండండి. రేపు గ్రౌండ్లో హాకీ దగ్గర అడ్డంగా ఎలా దొరికిపోతుందో. నువ్వు సూపర్ రామా. మాకు తెలుసులేండి, కానీ మీరే నేను లేని టైం చూసి నా పర్మిషన్ లేకుండా దాని వీపు మీద మందు రాశారు. అయ్యో రామా, నువ్వు మళ్ళీ మొదటికి వచ్చావేంటి? నువ్వు అక్కడ బొంగుబోతు పెడితే నాకు ఇక్కడ కనిపిస్తుంది రామా. పోండి సార్. మీ ఆడాలకున్నంత జలసి ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి ఉండదేమో.
అవును మరి, మా మగాళ్ళు మాకే సొంతమని స్వార్థం ఉండదా ఏంటి? సరే సరే సరే, నీ చిరుకోపం వెనక కారణం నాకు అర్థమైందిలే గాని ఇంతకీ సిరీను బ్రో ఆగిపోయాడా లేదా చెప్పు. ఆగేలా లేదు సార్. అదేంట్రామా, నువ్వు అక్కడికి వెళ్ళింది మీ బావకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కాదు, వెళ్లకుండా ఆపడానికి. ఏదో ఒకటి చేసి ఆపేరామా. అయ్యో సార్, బావ ఆగిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఆద్య అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు. అసలు నేను ఎంత చెప్పినా వినట్లేదు. పాపం బావ బ్యాగ్లో ఉన్న తన ఫోటో కూడా తీసేసుకుంది. నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు సార్. రామా, ఇప్పుడే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే సీను దుబాయ్ వెళ్ళాడంటే ఇంకా వాళ్ళని కలపడం చాలా కష్టం అయిపోతుంది. అయ్యో సార్, నేను చాలా ట్రై చేస్తున్నాను. ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా బావని వెళ్ళనివ్వకుండా ఆపేస్తాను. సరే, గుడ్ న్యూస్తో మళ్ళీ ఫోన్ చేయి, ఓకేనా? తప్పకుండా. సరే, ఉండరా? ఉండండి. సార్, ఆ, ఆ. ఒంటరిగానే ఉండండి. మళ్ళీ జిన్ని గిన్ని అన్నారంటే రామా, ఇందాకంటే తెలియక చేశాను, ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు ఎందుకు చేస్తాను? మంచిది. సరే, బాయ్. ఇదేంటండి మీరు మోస్తున్నారు? చిన్నప్పుడు సీనుని ఎత్తుకుని పెంచాను, ఈ కాసేపు ఇదేం బరువు కాదులే. శివరాం, నీ భుజాన బరువు కార్ దగ్గర దించేసుకుంటావు. విమానం ఎక్కాకైనా సీను భుజాన బాధ్యత వేసుకోవాలి. అలాగే మావయ్య అని భరోసా ఇవ్వరా? నీకివ్వడానికి అది ఒకటే కదా ఉంది. తనతోనే దిష్టి తీస్తావా ఏంటక్క? ఏం అక్కర్లేదు, నా కొడుక్కి నేనే దిష్టి తీస్తాను. అందుకేగా ఎర్రనీళ్ళు పట్టుకొచ్చింది. నువ్వు ఇటు తిరగరా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. అక్కోయ్, పక్కింటోళ్ళ దిష్టి ఎదురింటోళ్ళ దిష్టి తగలడానికి రేపటి నుంచి సీన్ ఇక్కడ ఉన్నాడు కదా, దుబాయ్లో ఉంటాడు. అవును కదూ. అయితే ఇరుగు దేశం దిష్టి, పొరుగు దేశం దిష్టి, ఏ దేశం దిష్టి నీకు తగలకూడదు. అనవే అను. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశు అన్నీ అను. అవి కూడా చెప్పచ్చా? అయితే చాలే ఆపవే. బయలుదేరి సీను. వెళ్ళొస్తాను మామయ్య. ఎవరైనా వెళ్తారు సీను, కానీ వదిలి వెళ్ళడం అంత సులువు కాదు. నిలబడి పనిచేయడానికి కూడా సిగ్గుపడకు, కానీ పేరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయి. జాగ్రత్త. వెళ్ళొస్తాను అత్తయ్య. క్షేమంగా వెళ్ళి లాభంగా రాసినో. వెళ్ళొస్తాను రామా. అత్తయ్య అన్నట్టు లాభంగా రావాలి. నాన్న,
వెళ్ళొస్తాను నాన్న. వెళ్ళమని చెప్పలేను, ఉండమని అన్న నా మాట నిజం కాదురా శ్రీను. జాగ్రత్తరా. దేశం కాని దేశం వెళ్తున్నావు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. జాగ్రత్తగా మాట్లాడు. అయ్యో వద్దు సీను, నా కాళ్ళకి మొక్కకు సీను. నేనంత పెద్దదాన్ని కాదు. ఎక్కడున్నా బాగుంటే చాలు.